హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుక్కన్నపురం అనే 18వ దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పంచారణ్య క్షేత్రాల గురించి తెలుసుకున్నాం కదా, అందులో ఇది కూడా ఒకటి అనమాట. తిరుక్కన్నపురం అనేది ఒకటి. ఇక్కడ సప్తక్షేత్రం అని కూడా దీనికి పేరు. ఎందుకంటే ఇక్కడ నది, నగరం, సముద్రం, విమానం, పుష్కరిణి స్థలం అనే ఒక 7 ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి. దీన్ని సప్త పుణ్యక్షేత్రం అని ఎందుకంటారంటే ఇక్కడ నది, సముద్రం, నగరం, తర్వాత పుష్కరిణి, విమానం. మనం విమానం అంటారు కదండి, స్వామివారు విమానం అని తిరుపతిలోనూ అది కూడా అని పిలుస్తారు. అక్కడి నుంచి అయితే స్వామి బయటకు వస్తారంటారు, వెళ్తారంటారు. దాని పేరు విమానం అన్నమాట. అదొకటి. తర్వాత క్షేత్రం పుష్కరిణి. 7 ఉన్న క్షేత్రాన్ని సప్తారణ్య క్షేత్రం అంటారు. ఇక్కడ ఏంటంటే విభీషణుడు స్వామిని ప్రార్థిస్తే స్వామి అమావాస్య నాడు, ప్రతి అమావాస్య నాడు విభీషణుడికి పరంపదనాథుడిగా ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ నమ్మాళ్ళ వారికి కర్మబంధం తొలగింది కూడా ఇక్కడే. తిరుమంగయ్యాళ్ళ వారికి మన అష్టాక్షరి సిద్ధి కలిగింది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడ కనుక బియ్యం, నెయ్యి, తర్వాత పెసరపప్పు ఇవి 5:5:3 రేషియోలో కనుక ప్రసాదం చేసి పొంగల్ నైవేద్యం పెడితే మనకి కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుందని ఈ దివ్యదేశం యొక్క చరిత్ర చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.